బాబాయ్ ఈ ఫిబ్రవరి మంత్ నువ్వు నీ కంబ్యాక్ కోసం ఫ్యానిజం చేస్తే ఎలా ఉంటుందో నాకు ఒక్కసారి చూడాలని ఉంది. చూపిస్తావా? హాయ్ బాబాయ్, నేను మన నెక్స్ట్ జర్నీలో ఏం చేద్దామంటే చాలామంది ఎస్క్యూఎల్ అన్నారు. సరే, మనం ఎస్క్యూఎల్ నేర్చుకుందాం. మనకు పైథాన్ ఎలాగో వచ్చు కాబట్టి డేటాబేస్ మీద కొంచెం నాలెడ్జ్ ఉందనుకో, ఏదో ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకుని ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దాం. సరేనా? ఎస్క్యూఎల్ నేర్చుకుందాం. కానీ నేను పైథాన్ మొదలుపెట్టినప్పుడు 100 మంది నేర్చుకుందామని మొదలు పెడితే చివరికి 2-3 నేర్చుకున్నారు. నేను ఆ 2-3 కోసం అయినా సరే కష్టపడి కంప్లీట్ చేశాను. ఇప్పుడు నాకు ఆ 100 మంది నేర్చుకోవాలి. సో ఈ 100 మంది ఎలా నేర్చుకుంటారని చెప్పి కూర్చొని ఆలోచిస్తే నాకు ఒక ఐడియా వచ్చింది. మన తెలుగు ప్రజలందరూ బాగా ఇష్టపడేది సినిమా. ఎస్క్యూఎల్ మీద నేను ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, కంటెంట్కి కంటెంట్, స్కిల్కి స్కిల్, ఈ 3 పక్కా ఇస్తా. మనం సేమ్ ఇది మూవీ లాగానే ప్లాన్ చేద్దాం. ఫెబ్ మిడ్లోగా ఖచ్చితంగా మూవీ రిలీజ్ చేస్తా. టైటిల్ రివీలింగ్ అనేది మన ఫాలోవర్స్లో ఎవరో ఒకరు రిలీజ్ చేద్దరు. మనకి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరో తెలియదు. నాకు తెలిసిన సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే బాబాయ్. సో నువ్వే రిలీజ్ చేద్దు. ఈ కాన్సెప్ట్ మీద నీ ఇంట్రెస్ట్ని కమెంట్ సెక్షన్లో కానీ లేదంటే రీల్ నాకు షేర్ చేసి కానీ నువ్వు ఇంట్రెస్ట్ చూపించావు అనుకో, మీలో ఎవరో ఒకరితో టైటిల్ రివీలింగ్ చేస్తా. ఎన్నో ఫ్లాప్ మూవీలు చూసుంటావు కదా బాబాయ్. ఆ ఫ్లాప్ మూవీలో మా బాబాయ్ది కూడా ఒక మూవీ అనుకుని చూడు. సినిమా ఆఖరిలో నీకు ఖచ్చితంగా ఎస్క్యూఎల్ అనే కాన్సెప్ట్ వచ్చేది. మేము నిజంగా సినిమా చూస్తున్నాం అనే ఫీల్ కలగడం కోసం ఇలా ప్లాన్ చేశాను. ఈ ఫిబ్ మంత్లో ఏదో ఒక మంచి ముహూర్తాన సినిమా రిలీజ్ చేద్దాం.